రాత్రికాల ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మీరు పరిశుద్ధుడవు తండ్రి, నీతిమంతుడవు దేవా, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్న దేవుడవు, పాపాన్ని క్షమించే అర్హత కలిగిన దేవుడవు, ఉన్నవాడను అనువాడను ఉండునను వాడనని సెలవిచ్చిన దేవుడవు, సమస్త దేవతల కంటే పైగా మహాత్యం కలిగిన దేవుడవు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, మీరు గొప్ప దేవుడవయ్యుండి పాపులమైన దోషులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి. మేము నీతిమంతులం కానప్పటికీ, మంచివారము విశ్వాసులము కాకపోయినప్పటికీ, మీకు నచ్చినట్లు జీవించనప్పటికీ కూడా మీరు మమ్మను ప్రేమిస్తూ కాచి కాపాడుతూ సజీవులనుగా ఉంచారు దేవా. మీ దృష్టికి అపవిత్రులంగా జీవిస్తున్న మమ్ములను మీరు కనికరించినారు తండ్రి. అయ్యా, మా మాటలు, క్రియలు, తలంపుల ద్వారా, మా చూపుల ద్వారా నిత్యము మిమ్మును దుఃఖానికి గురి చేస్తూ అవిధేయతగా ప్రవర్తిస్తున్న మమ్ములను మీరు ప్రేమించినారు తండ్రి. మా పాపాన్ని క్షమించినారు దేవా. ఈ రోజు వరకు మిమ్మును సేవించే గుంపులో మమ్మునుంచారు తండ్రి. ప్రతి కష్టం నుండి కాపాడినారు, వ్యాధి నుండి, బాధ నుండి రక్షించినారు, శ్రమలు, సమస్యల నుండి దూరపరిచినారు దేవా. విరోధుల నుండి, శత్రువుల నుండి, ప్రతి విపత్కర పరిస్థితులన్నిటి నుండి మమ్మును లేవనెత్తినారు, మా కన్నిటిని తుడిచినారు తండ్రి. మమ్మును ఎంతగానో బలపరిచినారు దేవా. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు తండ్రి. దయగల దేవా, ఈ దినమంతా మా ఎడల, మా కుటుంబం పట్ల, మా పిల్లల పట్ల మీరు జరిగించిన గొప్ప కార్యములను బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మీ పాదముల వద్ద సాగిలపడి మిమ్మును స్తుతించడానికి, మీకు మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ సమయాన దేవా, మీ పాదాల వద్దకు రాకుండా, మీకు ప్రార్థించకుండా లోకంలో పాపంలో జీవించేవారు ఎంతో మంది ఉంటున్నారు దేవా. మీకు విరోధమైన కార్యాలు చేస్తూ బ్రతుకుతున్నారు తండ్రి. అయ్యా, మీకు దుఃఖాన్ని కలిగిస్తున్నారు దేవా. అయ్యా, అయినప్పటికీ మేము మాత్రం మీ పాదాల వద్దే సాగిలపడి ప్రతి పరిస్థితి గురించి మీకు మొరపెట్టే కృపనిచ్చారు దేవా. మమ్మను ధన్యుల గుంపులో చేర్చారు తండ్రి. అయ్యా, మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఈ దినమంతటిలో మమ్మను మీరు జ్ఞాపకం చేసుకొని మాకు ఆహారం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఐశ్వర్యం ఇచ్చి, ప్రతి అక్కర కొరతను, ప్రతి భారాన్ని, చింతను మీరు తొలగించినారు దేవా. మమ్మను పోషించినారు తండ్రి. మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు తండ్రి. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో దేవా, నీ ప్రియ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎంతో మంది బిడ్డలు అనేక బాధల మధ్య జీవిస్తున్నారు దేవా. భారాలతో, చింతలతో కృంగిపోతున్నారు తండ్రి. వేదనకరమైన పరిస్థితిలో ఉంటున్నారు అయ్యా. వారి స్థితిగతులను బట్టి ఎంతో ఇబ్బందికి గురవుతున్నారు దేవా. వారి పరిస్థితులను బట్టి పైకి రాలేని వారిగా ఉంటున్నారు. ఆశించినవి పొందలేక, అనుకున్నవి నెరవేరక, కోరుకున్నవి దక్కక బిడ్డలు రకరకాల ఇబ్బందులు పడుతుండగా అట్టి వారందరికీ మీరే గొప్ప విడుదలను అనుగ్రహించండి తండ్రి. ప్రియులు కూడా మీ యందు నమ్మకం ఉంచి, మీ మీద ఆధారపడి మీకు ప్రార్థించే మనసు కలిగి ఉండేలాగున సహాయం చెయ్యండి దేవా. అయ్యా, మానవుని స్థితిగతులను, ప్రతి పరిస్థితిని మార్చే శక్తి కలిగిన దేవుడవు తండ్రి. దేవా, ప్రతి బిడ్డను ఈ సమయాన మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. శ్రమల నుండి, కష్టాల నుండి నీ బిడ్డని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. విశ్వాసమునకు కర్తయు, దానిని కొనసాగించు వాడవైన యేసు వైపు చూచుచు ముందుంచబడిన పందెములో మేము ఓపికతో పరిగెత్తే కృపను మాకు అనుగ్రహించండి దేవా. అయ్యా, మీరే మాకు తోడయ్యుండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, ఎందరైతే లోకం వైపు చూస్తూ, లోకంను ఆశిస్తూ, లోకాన్ని అనుసరిస్తూ బ్రతుకుతున్నారో, పతన స్థితిలో, పడిపోయిన స్థితిలో ఉంటున్నారో, లోకం నుండి విడుదల లేని వారిగా బ్రతుకుతున్నారో, అలాంటి బిడ్డలందరినీ మీరు దృష్టించండి దేవా. లోకం నుండి, పాపం నుండి సంపూర్ణంగా విడిపించండి దేవా. అయ్యా, ఏ ఒక్కరూ నరకానికి వెళ్ళడం మీకు ఇష్టం లేదు. అందరూ రక్షించబడాలన్నది మీ చిత్తం దేవా. నీ బిడ్డలందరినీ మీరు రక్షించండి, పాపం నుండి విడిపించండి దేవా. పరిశుద్ధ
పరిశుద్ధులుగా మార్చండి దేవా. నీతిమంతులుగా మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో దేవా బిడ్డల కోరికలను మీరు తీర్చండి దేవా. వారి హృదయ వాంఛలను మీరు నెరవేర్చండి తండ్రి. ఈనాడు దేవా బిడ్డలు ఆశించినవి దక్కాలని, వారి కోరికలు తీరాలని ఎంతగానో బాధపడుతున్నారు దేవా. అయ్యా, బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు మీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచండి దేవా. నీ బిడ్డల కోరికలు మీ చిత్తంలో ఉన్నవైతే తప్పకుండా మీరే వాటిని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డల హృదయంలో గొప్ప సంతోషం కలిగించమని వేడుకుంటున్నాం దేవా. శోధనల నుండి, అపవాది బంధకాల నుండి, శత్రుక్రియల నుండి మీరే మమ్మను దూరపరచమని వేడుకుంటున్నాం దేవా. శారీరక రోగములను తొలగించండి దేవా. ఆత్మీయ రోగములను దూరపరచండి తండ్రి. మనసుకు పట్టిన రోగములను మీరు తీసివేయండి ప్రవ్వా. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మీ రక్తం ద్వారా మమ్మను కడిగి శుద్ధీకరించండి ప్రవ్వా. మీ ఆత్మ కార్యములను మాయడల జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు మాకు ఏది కలిసి రావడం లేదు, ఏ విషయంలో మాకు మేలులు జరగడం లేదు, ఏ కార్యాలు మా జీవితంలో నెరవేరడం లేదు అని బాధపడుచుండగా అలాంటి వారందరి బాధలను మీరు దూరపరచండి తండ్రి. మీరే వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈ సమయాన తండ్రి గృహాలు లేని బిడ్డల కొరకు మొరపెడుతుండగా ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించండి దేవా. శ్రేష్టమైన చక్కటి గృహాలను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహ నిర్మాణాలు జరుపుకుంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయండి ప్రవ్వా. ఇన్కంప్లీట్గా ఉన్న కన్స్ట్రక్షన్స్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. సకాలంలో కంప్లీట్ చేసుకునే కృపను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్కూల్స్కి, కాలేజెస్కి, యూనివర్సిటీలకు వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు ఉంచండి దేవా. మీరే వారికి రక్షణగా, భద్రతగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రకరకాల ఆటంకాలకు, అపాయాలకు, ప్రమాదాలకు గురవుతున్న బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా. వారి చుట్టూ మీ దూతల్ని భద్రతగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వాహనాలు లేని బిడ్డల కొరకు మొరపెడుతుండగా ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి వాహనాలను అనుగ్రహించండి దేవా. బీదరికంలో, దారిద్రతలో దిక్కులేని వారిగా, బీదవారిగా నిస్సహాయ స్థితిలో జీవిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కుటుంబంలో శాంతి, నెమ్మది, సమాధానం లేక బాధపడుచున్న బిడ్డల బాధను మీరు దూరపరచండి తండ్రి. ఉద్యోగంలో అధికారుల ఒత్తిళ్ల మధ్య నలిగిపోతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. పని భారంతో బాధపడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. సహోద్యోగుల వ్యతిరేకతల్ని బట్టి కన్నీరు కారుస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. రెగ్యులర్గా జీతాలు ఇవ్వని యజమానుల మనసులను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో పరిచర్య చేస్తున్న సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి సంఘాలను, వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా. బిడ్డల్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంఘంలో ఉండే అక్కరలు, కొరతలు మీరు తీర్చండి దేవా. సంఘ సరిహద్దులను విశాలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, అవిశ్వాసంగా జీవించే వారిని మీరు మార్చండి దేవా. విశ్వాసులుగా బ్రతుకుటకు మీరే వారికి సహాయం చేయండి దేవా. వృద్ధాప్యంలో ఉన్న దైవ సేవకుల కుటుంబాల చుట్టూ మీ దూతలు ఉంచండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి తండ్రి. ఫారెన్లో స్థిరపడి నివాసం ఉంటున్న బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. మీరే వారికి చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సొంతంగా వ్యాపారాలు ప్రారంభించాలని ఆశ కలిగిన బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాల్ని, అధికారుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. దేశంలో, ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, వరకట్న వేధింపులను బట్టి అదనపు కట్నపు నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా. అత్తామామల వేధింపులను భరించలేక కన్నీరు కార్చే బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా. అయ్యా, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, కోపాలు, ద్వేషాలు, విభేదాలు తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో ఉద్యోగాలు కోల్పోయి బాధపడే ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. కోల్పోయిన ఉద్యోగం కంటే మరలా శ్రేష్టమైన జాబులు బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రమోషన్స్ రాక, ట్రాన్స్ఫర్స్ ఆగిపోయి బాధపడే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. పెండింగ్లో ఉన్న జీతాలు కూడా సకాలంలో పొందుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగాల కొరకు, పై చదువుల
చదువుల కొరకు ఫారెన్ వెళ్లాలని ఆశ కలిగిన బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. వారి ప్రయత్నాలు మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రీతిగా దేవా బిడ్డలు చేసే పనులలో మీరే వారికి తోడై ఉండండి దేవా. కావలసిన జ్ఞానాన్ని క్షేమాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆర్థిక ఇబ్బందులను బట్టి బాధపడే బిడ్డల బాధను మీరు దూరపరచండి దేవా. ఆర్థికంగా బిడ్డల్ని మీరు ఆశీర్వదించమని, బిడ్డలు చేసే పనిలో అభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల భారాలను తట్టుకోలేక బాధపడే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అప్పుల నుండి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం దేవా. సంతానం కొరకు ఎదురు చూసే వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. శ్రేష్టమైన గర్భఫలాన్ని బిడ్డలకు బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అబార్షన్ అయి బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. గర్భకోశ వ్యాధులతో బాధపడే వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అంగవైకల్యం కలిగి చూడలేక మాట్లాడలేక మనుషులను గుర్తుపట్టలేక బాధపడే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మానసికంగా కృంగిపోతున్న బిడ్డల కృంగుదల నుంచి మీరే వారిని రక్షించండి దేవా. అయ్యా ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలు ఇల్లు అమ్మాలని కొనాలని, ల్యాండ్ అమ్మాలని కొనాలని, ఇతర వస్తువులు ప్రాపర్టీస్ అమ్మాలని కొనాలని ఎంతగానో ప్రయత్నాలు చేస్తుండగా వారి ప్రయత్నాలన్నింటినీ మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవనస్తుల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. యవనస్తులందరినీ మీరు దీవించండి దేవా. వారిలో ఉండే కోపాన్ని తీసివేయండి దేవా. వారిలో ఉండే అవిధేయతను తొలగించండి తండ్రి. తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇచ్చే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. రక్త సంబంధికులను ప్రేమించే బిడ్డలుగా మీరే సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డలందరినీ ఈ సమయాన మీరు జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డలకు చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా సొంత వారిని కోల్పోయి బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. బంధువులను, రక్త సంబంధికులను, సొంత వారిని, ఇరుగు పొరుగు వారిని కోల్పోయి బిడ్డలు ఎంతగానో బాధపడుచుండగా వారి బాధల్ని మీరు దూరపరచండి తండ్రి. బిడ్డల్ని ఆదరించండి, ఓదార్చండి, కన్నీటిని తొడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా విధవరాళ్ల పక్షమున మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా. బిడ్డల్ని మీరు పోషించి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనాథలైన బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరెక్కల చాటున ఆశ్రయం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా కుటుంబంలో సంతోషం, నెమ్మది, సమాధానం లేక బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రీతిగా దేవా నీ ప్రియ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. బిడ్డల కుటుంబాలను మీరు ఆశీర్వదించండి దేవా. వారికి కలిగిన సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ, మా గృహాల చుట్టూ, మా కుటుంబాల చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. రకరకాల భయాలను తీసివేయండి దేవా. వేదనలు, కృంగుదల, నిరుత్సాహాల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. చెడ్డ తలంపులు, చెడు ఆలోచనల నుంచి నీ బిడ్డలకు విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడు అని నమ్ముచూ స్తుతిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక. గాడ్ బ్లెస్ యూ.